ఆయిల్ వేస్తున్నావా? ఆయిల్ వేస్తున్నావమ్మా. ఈరోజు చేప జనం అనుకున్నాను. అమ్మా నూనె వేడెక్కిందిగా. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఏంటి ఆరెంజ్ బోర్ కొడుతుందా? అమ్మమ్మ చేప జన చేస్తుంది. నీ ఫేవరెట్ కదా ఫిష్, అవగానే తినేద్దు కానీ. సరేనా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మామయ్య వాళ్ళు చూస్తున్నారు, హాయ్ చెప్పు. కరివేపాకు వేస్తున్నాను. పచ్చివాసన దాంట్లో క్లీన్ చేస్తాను. బాగా ఫ్రై అవ్వాలమ్మా. వేయాలి. ఏమేసి చేస్తావు అందులో? స్పెషల్ ఏమన్నా ఉందా? ఓన్లీ జనేనా? స్పెషల్ గుడ్లు వేస్తాను. ఆహా, ఎన్ని? 3 గుడ్లు వేస్తాను. ఓకే, 3 గుడ్లు వేసేసి ఆ జనలో మిక్స్ చేసుకోవాలి. అంతేనా? ఇది ఒక కొత్త రకంగా చేస్తున్నారంటమ్మా. చేపల కూరలో కదా వేసి వండుతారు. ఇట్లా ఉంటే టేస్ట్ బాగుంటుంది. మరి విడిగా జనం వండుకునేటప్పుడు ఇట్లా చేసుకోవాలి. మరి చిన్నప్పుడు నువ్వు మామూలుగా చేపల కూరలోనే జనని కొంచెం క్లాత్లో కట్టేసి జన సపరేట్గా అలా ఉంచేదాన్ని కదా. అంటే అది నాకు ఇష్టం అట్లా తింటా. ఈ జన ఎవరెవరు తింటారు బాగా? చేపల కూరలో జనం అట్లా చేసేస్తాను. అట్లా చేస్తే చాలా బాగుంటుంది. పులుసులో ఉడిచి ఉప్పు కారం అన్నీ పడతాయి. చిన్న అబ్బాయి తింటాడు, మా అమ్మాయి తింటుంది, నేను తింటాను. 2 తింటాం. పెద్దడు? పెద్ద అబ్బాయి తింటాం. వాడికి ఇష్టం ఉండవు అనుకుంటా. పెద్ద అబ్బాయి తింటాడు, వాళ్ళ నాన్నగారు తింటారు. చెల్లి తింటుందా? చెల్లి తింటుంది. దానికి ఇష్టం లేదు ఏముంది. చెల్లి తింటాడు. వాడు అక్కడే తినడు పెద్దడు. పెద్దవాడు తినడు, పెద్దవాడు తినడు. వాళ్ళిద్దరు మన ఇంట్లో. కానీ బాగుందావా కొత్తగా? నేను ఇప్పుడే చూస్తున్నా. చాలా బాగుంటుంది. నువ్వు చేపల కూరలో వేయటం నేర్పించావుగా, నేను వండినప్పుడు చేపల కూరలోనే వండుతున్నా. మరి ఇదేంటంటే ఎగ్ వేసి కొంచెం స్పెషల్గా పొరుట్లాగా ఏదో స్పెషల్గా ఉంది. భలే ఉంది, వెరైటీగా. కారం చాలా 2 చాలు. మిరపకాయ కొంచెం కారం ఎక్కువగా ఉంది, 2 స్పూన్లు సరే. కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఒక 1 స్పూన్ వేసుకోవచ్చు. ఓకే, అలా ఉంటే పిల్లలు కూడా చక్కగా తింటారు. పిల్లలు కూడా తక్కువ. మీ
చిన్నప్పుడు ఈ కూర మీ అమ్మ ఎలా ఉండేదమ్మా? మా అమ్మ మా అమ్మ ఇట్లాగే ఉండేది. నాకేం చేపల్లో ఎక్కువ పులుసులో వేస్తే నాకు ఇష్టం. చాలా టేస్ట్ ఉంది పులుసు. బాగుంది, కలర్ కూడా బాగుంది. అది జన ఎలా ఉందంటే జనాను మళ్ళీ ఎగ్ బుర్జీ అంటారు కదా, ఎగ్ పొరట అని బుర్జీ అని ఏదో పేర్లు పెట్టుకుంటారు కదా ఎవరికి నచ్చినవి వాళ్ళు, అలా ఉంది. టేస్ట్ చూద్దాం టేస్ట్. నాకు నువ్వు అలా నేర్పించేసరికి నేను అలాగే చేస్తున్నాను. ఇది బాగుంది, అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు, చపాతీలో తినేయచ్చు, జొన్న రొట్టికి కూడా బాగుంటుంది. ఏంటమ్మా అది? మసాలా కూడా. ఓకే. సాల్ట్ వేస్తాను. సూపర్. పాప వంటలు కదమ్మా. మీ అమ్మ నిన్ను పాప అనే కదా, పాప 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 అంటే నాకు ముద్దు పేరు పెట్టారు చిన్నప్పుడు. కొత్తిమీర వేసేస్తావా? కొత్తిమీర వేసేస్తాను. ఇస్తారా కొన్ని కొత్తిమీర ఎక్కువగా ఉంటే? అవును, వాసన బాగుంటుంది. ఆరెంజ్ వంట అయ్యేలోపు నువ్వు నిద్రపోతున్నావా? కూర్చో, ఇంకా చూడదు, ఇక నిద్రపోయింది. రెడీ అయిపోయిందమ్మా. కర్రీ రెడీయా? రెడీ. చేపల జన కోడిగుడ్డు రెడీ. ఓకే, మూత పెట్టేసి కొంచెం కొత్తిమీర ఫ్లవర్ పట్టేదాకా క్లోజ్ చేసేసుకుంటే అయిపోయింది. పెట్టేస్తానమ్మా. పెట్టేసేయమ్మా. కర్రీ తయారు అయిపోయింది కదా. రైస్ కూడా పెట్టేసి. గిన్నె భలే మందంగా ఉందమ్మా. బాగుంటుందమ్మా గిన్నెలు, జీవితాంతం ఉంటాయి. నేను కూడా ఉండవు ఈ గిన్నె కదా, మెత్తళ్ళకి బాగుంది. బాగుంటుంది. బాగుంది గిన్నె డిజైన్.